హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వచ్చేసి మనము మొన్న 7th బిట్ వరకు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. రిమైనింగ్ బిట్స్ వచ్చేసి ఏముంటాయంటే 8th బిట్ వచ్చేసి సారాంశం గురించి ఉంటుంది. 2 ఇస్తారు, మనం ఒకటి రాసేయాలి. ఇంకా 8th బిట్ వచ్చేసి అది సారాంశం గురించి. 9th బిట్ వచ్చేసి శబ్దాలు ఇస్తారు, 4 శబ్దాలు ఇస్తారు, అందులో మనం 2 రాయాలి. ఇంకోటి 10th బిట్ వచ్చేసి ఏముంటుందంటే వాళ్ళు ఏమిస్తారు, అవి ఏంటివి దాంట్లోనే ఏమంటారు, సందులు అంటారు. ఆ సందులు ఎలా ఇస్తాడంటే కొన్నిసార్లు విడదీసి ఇస్తాడు, మనం కలిపి రాయమంటాడు, కలిపిస్తాడు, విడదీసి రాయమంటాడు. ఇది వచ్చేసి 10th బిట్ లాస్ట్ బిట్. ఇప్పుడు వచ్చేసి మనం 8th బిట్ సారాంశం గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు సారాంశం దేని గురించి అంటే 8th లెసన్ కృతజ్ఞ నాస్తి నిష్కృతి ఎవరు రాసినారు, విష్ణు శర్మ గారు రాశారు. ఆ లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి కొంచెం లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎవరు రాసినారు, దేని నుంచి తీసుకున్నారు, అసలు ఏంది కథ అని తెలుసుకుందాం. ఫస్ట్ ఈ లెసన్ వచ్చేసి లెసన్ పేరు వచ్చేసి కృతజ్ఞ నాస్తి నిష్కృతి అనేది ఎవరు రాసినారు, విష్ణు శర్మ గారు రాశారు. ఆయన ఒక గొప్ప కవి. ఆయన మేధస్సు, ఛందస్సు అవన్నీ చాలా వర్ణనీయంగా ఉంటాయి ఈ లెసన్లో సారాంశం. అందులో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే పంచతంత్రం అనే బుక్ నుంచి తీసుకున్నారు. ఇది వచ్చేసి ప్రజెంట్ కొంచెం లెసన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ స్టోరీ వచ్చేసి ఏముంటుందంటే ఇది ఒక లెసన్, ఒక కోతి ముసలి మధ్య జరుగుతుంటుంది. కోతి పేరు వచ్చేసి రక్తాముఖుడు, ముసలి పేరు వచ్చేసి కరలముఖుడు. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఒకరోజు ఏమవుతుంది, చెట్టు జామున్ అంటే రేగడి చెట్టు. రేగడి చెట్టు పైన కోతి పళ్ళు తినుకుంటూ ఉంటుంటే అదేది నది ఒడ్డున ఉంటుంది. అలాగే అయితే ఒకరోజు ముసలి నది ఒడ్డుకు కొంచెం రెస్ట్ తీసుకుందామని అది నీళ్ళలో ఈదుకుంటూ వస్తుంది. అది చూసిన ముసలి అది కోతి రక్తాముఖుడు ఏమంటాడు, చూసి అరే ఎవరో గెస్ట్ వస్తున్నారని అంటాడు. రక్తాముఖుడు చూసి ఏమనుకుంటాడు, అయితే అతన్ని ఒక పెద్ద మనిషి అక్కడ పెట్టింటాడు. రక్తాముఖుడిని చూసి రక్తాముఖుడు కరలముఖుడిని చూసి ఏమంటాడు, చూసి ఎవరు నువ్వు ఇక్కడ వస్తున్నావు అని క్వశ్చన్ చేస్తాడు. అలా చేసిన తర్వాత అప్పుడు రక్తాముఖుడు అంటే కోతి ఏమనుకుంటుంది, కోతి ఇలా అనుకుంటుంది, ఇప్పుడు వచ్చిన వ్యక్తి అసలైన గెస్టు, ఆయన్నే బంధువు అయినా శత్రువు అయినా ఎవరైనా సరే ఆయన్నే అసలైన మనకి వచ్చే గెస్ట్ అని అనుకుంటాడు. అయితే రక్తాముఖుడు ఏం చేస్తాడు, కరలాముఖుడిని చూసి ఆయన బాధపడతాడు. అంటే ఆయనను చూసి పండ్లు ఇస్తాడు, చేతికి పండ్లు ఇచ్చి తినమని చెప్తాడు. ఆ పండ్లు తిన్న ముసలి ఏమంటుంది, అబ్బా ఇవి చాలా రుచిగా ఉన్నాయి, ఇంత మంచిగా ఉన్నాయి, ఎక్కడిది అని అంటే అలా చెట్టుపై నుంచి తీసి ఇస్తుంది. అలా వాళ్ళు రోజు ఇలా పళ్ళు తినుకుంటా అక్కడనే నది తీరాన ఉంటారు. ఇద్దరు బాగా కలిసిమెలిసి మంచి ఫ్రెండ్స్ అవుతారు. అయితే ఒకరోజు కరలముఖుడు ఏం చేస్తాడు, ఆ పండ్లు రక్తాముఖుడు ఇచ్చిన పళ్ళు తీసుకొని కొన్ని తిని సగం ఆయన భార్యకి అంటే ముసలి భార్య ఉంటుంది కదా తీసుకెళ్తే ఆ పండ్లు చూసి తింటూ ఈ పండ్లు ఇంత బాగున్నాయి ఎవరిచ్చారు నీకు అని ఆమె ముసలి భార్య కరలాముఖుడిని క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు కరలాముఖుడు ఏమంటాడు, నాకు నదీ తీరాన ఒడ్డున ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, ఆ ఫ్రెండ్ కోతి, ఆ కోతి పేరు రక్తాముఖుడు అని చెప్తాడు. రక్తాముఖుడు అలానా అని ఆమె ఏమంటుంది, ఈ పండ్లే ఇంత బాగున్నాయంటే ఆ పళ్ళు రోజు తినే పళ్ళు ఆ కోతి అంటే రక్తాముఖుడు, ఆ రక్తాముఖుడు గుండె ఇంకెంత స్వీట్గా ఉంటుందని ఆమె కరలాముఖుడిని అంటుంది. అయితే కరలాముఖుడిని అలా అన్నసరికి కరలాముఖుడు ఆమెతో ఇలా అంటాడు. అప్పుడు ఇలా అన్నసరికి దానికి ఆమె భార్య ఏమంటుంది, ఎలాగైనా నాకు ఆ గుండె కావాలి, ఆ గుండె నేను తినాలనుకుంటున్నాను అని ముసలి భార్య అంటే ఎవరు, కరలాముఖుని భార్య. అలా అంటే దీని కరలాముఖుడు ఏమంటాడు, అలా చేయడం తప్పు, అతని నాకు పరిచయం అయ్యాడు, నేను నాకు వద్దనం కూడా నాకు పళ్ళు అవి ఇస్తాడు, అలాంటి వాడిని నేను ఎలా చంపుతాను అని అంటాడు. అప్పుడు ఏమంటుంది భార్య ఏమంటుంది, నువ్వు ఎప్పుడు నా వర్డ్స్ ఎందుకు డినే చేస్తావు అంటే నెగ్లెక్ట్ చేస్తావు, ఈసారికి నాకు ఎలాగైతే అనేది నాకు ఆ గుండె కావాలని చెప్తుంది. ఇలా అన్న తర్వాత కరలాముఖుడు ఏమంటాడు, ఏం చేయాలో తోచక ఇలా అంటాడు. అతడు మనకు అప్పుడు ఒక స్కాలర్ చెప్పిండు, ఇలా అమ్మ కడుపు నుంచి ఒక తమ్ముడు పుడతాడు, కానీ మాటల నుంచి పుట్టేవాడే అసలైన తమ్ముడు, అదే బ్లడ్ రిలేషన్ కన్నా మాట రిలేషన్ గొప్పదని అలా చెప్తాడు. అయినా సరే భార్య వినకుండా నాకు ఆ గుండె కావాలని చెప్తే అప్పుడు ఏం చేయలేక ఇక కరలాముఖుడు కన్విన్స్ అయ్యి ఆలోచిస్తాడు ఎలా చంపాలి, ఏం చేయాలి అని. అయితే ఒకరోజు ఏం చేస్తాడు, అలా అంటే ఎవరు భార్య చెప్పినందుకు ఆయనని స్లోగా అంటే నదిని ఈదుకుంటూ సాడ్ ఫేస్తోన ఒడ్డుకు పోతాడు. అంటే ఒడ్డుకి ఎవరి దగ్గరకు వస్తాడు, రక్తాముఖుడి దగ్గరకు వస్తాడు. అప్పుడు రక్తాముఖుడు అది చూసి ఏమంటాడు, ఏమైంది మిత్రమా ఇలా ఎందుకున్నావు
అంత సైలెంట్గా ఎందుకున్నావు అని అంటే అప్పుడు కర్లాముకుడు ఏమంటాడు, ఇలా కాదు మీ వదినమ్మ నన్ను తిట్టింది, ఎందుకు తిట్టినని రక్తాముకుడు అంటాడు. ఏం లేదు, ఇన్ని రోజులు నీ దగ్గర పళ్ళు అవి తింటున్నా కదా, ఈరోజు నిన్ను పరిచయం చేయలేదని వదినమ్మ నన్ను తిట్టింది అని అంటాడు. అయితే సరే మరి నన్ను పరిచయం చేయని కోతి అంటాడు. కోతి ఎవరు? రక్తాముకుడు. అయితే ఎలా మరి, నేను ఇక్కడ అడవిలో ఉంటాను, మీరు నీళ్ళల్లో ఉంటారు, నన్ను ఎలా తీసుకెళ్తావని అంటే అప్పుడు కర్లాముకుడు ఏమంటాడు, ఏం పర్లేదు నువ్వు రా నా ఎంబడంటే అప్పుడు కోతి ఏమంటుంది, కోతి అంటే ఎవరు? రక్తాముకుడు. ఎలా రావాలని అంటే అప్పుడు కర్లాముకుడు ఏమంటాడు, నువ్వు నా వీపు పైన కూర్చో, నేను తీసుకెళ్తాడని అంటే అప్పుడే వెంబడే రక్తాముకుడు ముసలి వీపుపై ఎక్కి కూర్చొని సరే పద వెళ్దామని అంటాడు. అయితే వెళ్తుంటే కొంచెం ముసలి అంటే ఎవరు? కర్లాముకుడు స్పీడ్ ఇంక్రీజ్ చేస్తాడు అన్నట్టు, నీళ్ళల్లో ఈదుతుంటాడు. అలా ఈదుతుంటే ఇప్పుడు రక్తాముకుడు ఏమంటాడు, మిత్రమా కొంచెం స్లోగా పోని, నాకు భయం వేస్తుంది, నేను నీళ్ళలో పడిపోతానేమో అని అంటాడు. దానికి కర్లాముకుడు ఏమంటాడు, నన్ను క్షమించి మిత్రమా, నిన్ను తీసుకుపోయేది చంపడానికి, నన్ను క్షమించి అంటాడు. అప్పుడు క్షమించిన తర్వాత నీ గుండె నా అంటే భార్యకు కావాలి, తినడానికి బాగుంటుందంట అని అంటే అప్పుడు రక్తాముకుడు ఏమంటాడు, అరే మిత్రమా నువ్వు ఎంత పని చేసావు, నాకు చెప్పింటే అప్పుడే నీకు అక్కడనే ఒడ్డు దగ్గరనే గుండె ఇస్తుంటే కదా, ఇలా కాదని నేను అది చెట్టు తొర్రలో మంచి భద్రంగా దాచిపెట్టానని చెప్తాడు. తొర్రలు అంటే ఇది జామున్ చెట్టు అన్నట్టుగా రేగడి చెట్టు, ఆ చెట్టులో దాచానని చెప్తాడు. దానికి కర్లాముకుడు అరే నాకు చెప్పాలి కదా అంటాడు. అయితే సరే మరి వెళ్దాం తీసుకుందాం దా అని కర్లాముకుడు రక్తాముకుడిని తీసుకొని ఒడ్డుకు వెళ్తాడు. అప్పుడు తెలివిగా ఆలోచించిన కోతి ఏం చేస్తుంది, ఆ కర్లాముకుడి పైనుంచి చెట్టుపైకి దూకి దాని లైఫ్ సేవ్ చేసుకుంటుంది. అప్పుడు రక్తాముకుడు ఏమంటాడు, అబ్బా నాకు ఇంకో లైఫ్ దొరికిందిరా నాయన అని సంతోషంగా ఫీల్ అయిపోయినాడు. అప్పుడు కర్లాముకుడు ఏమంటాడు, వచ్చాం కదా నాకు నీ గుండె ఇచ్చేసి నేను తీసుకొని వెళ్ళిపోతాను. దానికి కోతి ఎవరు? రక్తాముకుడు ఏమంటాడు, అరే తిక్కవాలోడా, ఎవరికైనా ఒకటే గుండె ఉంటుంది, అలాంటిది గుండె తీసి బయట పెడితే ఎవడైనా బతుకుతాడా అని కోతి అంటుంది. దానికి కర్లాముకుడు షాక్ అయ్యి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇది మోటో. జనరల్గా ఏంది ఫైనల్గా దీని కంక్లూజన్ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్లోనూ కూడా తెలివిగా ఆలోచించి మనం ఒక స్టెప్ ముందుకు వేయాలి, గుడ్డిగా ఓరదు అనేసి ఈ లెసన్ సారాంశం. ఇప్పుడు వచ్చేసి నైన్త్ బిట్ వచ్చేసి ఏంటంటే శబ్దాలు ఉంటాయి 4 దాని పుల్లింగం ఉంటుంది, స్త్రీలింగం ఉంటుంది, నపుంసకలింగం ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఉన్న 5 నేర్చుకుంటే పుల్లింగం నుంచి, అంటే పుల్లింగం అంటే పురుషలింగం, దానికి వెళ్ళి నేర్చుకుంటే నువ్వు ఏవైనా 2 రాయగలుగుతావు. మొత్తం 4 ఇస్తాడు అన్నట్టు, 4ట 2 రాయాలి మనం. ఈ పుల్లింగం నేర్చుకున్నట్టు ఈజీగా ఉంటాయి. ఏంది రామ ఉంటుంది, శబ్ద వాన ఉంటుంది, వాన అది ఉంటుంది, ఇంకా నది ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. అవి నేర్చుకుంటే ఇందులో ఏది నేర్చుకుంటే 2 ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ దానికి 2 వస్తాయి. ఇది వచ్చేసి 9th బిట్. 10th బిట్ వచ్చేసి ఏముంటుంది, సందుల గురించి ఉంటుంది. సందులు విడదీయాలి. సందులు వచ్చేసి ఏమంటే సవర్ణ దీర్ఘ సంధి ఉంటుంది, గుణ సంధి ఉంటుంది, వృద్ధి సంధి ఉంటుంది, జస్త్వ సంధి ఉంటుంది, ఇంకా చుత్వ సంధి ఉంటుంది, స్టుత్వ సంధి ఉంటుంది, అనునాసిక సంధి ఉంటుంది. ఈ సందులు నేర్చుకుంటే ఆ బిట్ ఈజీగా వస్తుంది. నువ్వు ఎంత లేదని 4 నేర్చుకున్నావు అంటే నువ్వు ఈజీగా సందులు మొత్తం అటెంప్ట్ చేయగలుగుతావు. అయిపోయిందా?